మహేష్ గారు, కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ రాహిత్యం రోజు రోజుకి పెరుగుతుంది. పేరుకి క్రమశిక్షణ కమిటీ ఉంటుంది కానీ అదేం పనిచేయదు. కాంగ్రెస్ పార్టీలో కొంచెం అసంతృప్తి వెళ్ళగక్కే వాళ్ళ సంఖ్య పెరిగింది. రీసెంట్గా జరుగుతున్న చాలా పరిణామాలు చూస్తూ ఉన్నాం. చోటమోట నాయకులను అయితే సస్పెండ్ చేసి పక్కనేస్తున్నారు. పెద్ద నాయకులు అయితే వాళ్ళని చూసి చూడనట్లుగా వదిలేస్తున్నారు. 2 ఎగ్జాంపుల్ చెప్తా. మీ పీసీసీ ప్రెసిడెంట్ అయిన వెంటనే కొండా మురళి వరంగల్ నుంచి ఆయన బీసీలకు అన్యాయం జరుగుతుంది, ఇక్కడ రెడ్డి ఆధిపత్యం ఉంది అని అన్నారు. మీరు ఇప్పటివరకు ఆయన మీద ఏం చర్య తీసుకోవాలి? రెండోది, రాజగోపాల్ క్రమశిక్షణ రాహిత్యం చేస్తున్నాడా లేదో తెలియదు కానీ తన ఆవేదన మాత్రం వ్యక్తం చేస్తున్నాను అంటున్నారు. నాకు జరిగిన అన్యాయాన్ని వ్యక్తం చేస్తానంటున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ బీయింగ్ పీసీసీ ప్రెసిడెంట్ వాళ్ళందరినీ ఏదో ఒక వాళ్ళ సమస్యకి అడ్రస్ అన్న చేయాలి, లేదు అనుకుంటే యాక్షన్ అన్న తీసుకోవాలి కదా. ఎందుకని ఇక్కడ వైఫల్యం? ఒకటి నేను గతంలో కూడా చెప్పాను, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రజాస్వామిక స్వేచ్ఛ, మాట్లాడే హక్కు ఏ ఇతర పార్టీలో ఉండదు. అది శృతిమించినప్పుడు చర్యలు కూడా ఉంటాయి. మనం చూసాం, బీసీ నాయకులను తీర్మాన్ మల్లన్ని కూడా సస్పెండ్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కొండా మురళికి షోకాజ్ ఇచ్చాం, ఆయన సంజాష్ ఇచ్చాడు, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, ఆ ఎమ్మెల్యేస్తో మాట్లాడాము. రాజగోపాల్ రెడ్డి మీరే అంటున్నారు ఆవేదన అని. నేనంటలా అదే అలా ఆయన నిజంగా ఆవేదన కాదు. పోనీ మీరు చెప్పండి, ఆవేదన ముందు అన్నట్టు పరిస్థితులు ఆయన కమిట్మెంట్ ఇచ్చిన మాట మీరున్నారా? కమిట్మెంట్ నేను దానికి పార్టీ కాదు, బట్టి అయితే కమిట్మెంట్ ఇచ్చినప్పుడు నేను ఉన్నానని. సో దాంట్లో రాలేదని దాంట్లో కొద్ది ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? వారి బ్రదరు ముందు నుంచి కాంగ్రెస్లో ఉన్నాడు, ఆయన మినిస్టర్గా ఉన్నాడు. అవును, బ్రదర్ ఉంటే ఇవ్వకూడదా? ఇవ్వకూడదని కూడా ఏం లేదు. వివేక్ ఫ్యామిలీని ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు. ఫ్యామిలీలో 4 ఉన్నాయి, ఇక్కడ 2 పదవులు ఇస్తే ఏంటి? రాజగోపాల్ రెడ్డికి సూచన అనేది ఇవ్వకూడదు ఏం లేదు, బట్ ఓపిక ఉండాలి. పేషెన్స్ స్పేస్ ఇన్ కాంగ్రెస్ పార్టీ. కానీ మీరు బీసీ నినాదం తీసుకొచ్చి ఒక రెడ్డిని తొక్కేస్తున్నారు. ఇక్కడ కొంత ఆవేదనతో మాట్లాడుతున్నాడు. అయినప్పుడు కూడా నాకు ఇవాళ కూడా ప్రెస్లో వచ్చిందంటే నేను మల్లురావు గారిని చెప్పాను, అదేందో స్టడీ చేయండి అని. క్రమశిక్షణ వెంకటరెడ్డి ఇద్దరు నాకు సన్నిహిత మిత్రులు. నేను ఇచ్చే సలహా ఏంటంటే ఓపిక ఉండాలి. పరిస్థితులు ఎప్పుడు ఒకలా ఉండవు రాజకీయంగా.